ఇండియాలో 26 జనవరి నాడు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు 26 జనవరి రోజే ఎందుకు అండ్ ఈ రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? రిపబ్లిక్ డే అంటే ఒక కంట్రీలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంటే కంట్రీ రూల్ చేయాలని ఈ హక్కుని మనకు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1915 26 జనవరి నాడు అడాప్ట్ అయ్యింది. అందుకే మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన మంతగా వాళ్ళు ఇచ్చే కాన్స్టిట్యూషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. 1934లో ఎంఎన్ రాయ్ ఇండిపెండెంట్ ఇండియా అనే ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పారు. అప్పుడు గవర్నమెంట్ యాక్ట్ 1935లో ఉన్నప్పటికీ అది కొంతవరకే ఉండింది. 1946లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డ్రాఫ్టింగ్ కమిటీ వేసి దానికి చైర్పర్సన్గా డాక్టర్ బి అంబేద్కర్ గారిని నియమించారు. అలా 2 years 11 months 17 days పట్టింది మన కాన్స్టిట్యూషన్ని రాయడానికి. 1949 26 నవంబర్ రోజు కాన్స్టిట్యూషన్ని అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ని ప్రవేశపెట్టారు. అప్పటికి కొన్ని ఆర్టికల్స్ మాత్రమే ఎనాక్ట్ చేశారు. 26 జనవరి 1950 కాన్స్టిట్యూషన్ని పూర్తిగా అడాప్ట్ చేశారు. అప్పటి నుండి మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ యూనిక్ కాన్స్టిట్యూషన్ ఈవెన్ బ్రిటన్ ఇన్ ఎనీ కంట్రీ. పాయింట్ 1, ద లెంతెస్ట్ ఆఫ్ రైట్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఇండియాలో కాన్స్టిట్యూషన్ వరల్డ్లో ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్ కన్నా పెద్దది. ఈ రీజన్కి చాలా కారణాలే ఉన్నాయి. ఆర్టికల్లో సపరేట్గా ఇండియన్ జియోగ్రఫీ గురించి ఇంక్లూడ్ చేయడం అనేది ఎంతైనా ఇండియా కంట్రీకి చాలా గొప్ప విషయం. సెకండ్లీ, కామన్ కాన్స్టిట్యూషన్, సెంటర్ అండ్ స్టేట్ రెండింటికి ఒకటే కాన్స్టిట్యూషన్లో పవర్ మెన్షన్ చేయడం. ఓల్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935ని అడాప్ట్ చేసి అండ్ దాని నుండి కూడా ఆర్టికల్స్ని డిరైవ్ చేశారు. వేరే సోర్స్ నుండి కూడా ఇన్స్పైర్ చేసినవి కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. దాన్నే రనాస్ కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అని అంబేద్కర్ గారు అన్నారు. అండ్ ఇన్స్పైర్ చేసిన కాన్స్టిట్యూషన్లో అమెరికన్, ఐరిష్, రష్యా, జపాన్ కాన్స్టిట్యూషన్స్ ఉంది. పాయింట్ 2, ఇంటెన్షన్ కాన్స్టిట్యూషన్స్ ఈజ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఎస్, 75 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాని నడిపించింది. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రిజైడ్, ఇట్ ఈస్ ద సుప్రీం డాక్యుమెంట్ ఆఫ్ ద నేషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ అనేది ఫ్లెక్సిబుల్ కూడా, అవసరమైనప్పుడు చేంజ్ కూడా చేయొచ్చు. దాన్నే అమెండ్మెంట్స్ అంటారు. పాయింట్ 3, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బిఎస్. ఇండియన్ అనేది యూనియన్ ఆఫ్ స్టేట్సే కానీ ఫెడరల్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదే 2 governments అండ్ యూనియన్ బైకమరలిజం. ఇన్ని డిఫరెన్స్ ఉన్న యూనిటరీ బిఎస్ అని ఎందుకు అంటామంటే సూప్రమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, డివిజన్ ఆఫ్ పవర్, సింగిల్ సిటిజన్షిప్, గవర్నర్, ఐఏఎస్ ఆఫీసర్స్ అని ఇన్ని ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నందుకు. పాయింట్ 4, పార్లమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మెజారిటీ ఓట్స్ వచ్చిన పార్టీయే రూలింగ్ గవర్నమెంట్. నామినల్ ఎగ్జిక్యూటివ్గా ప్రెసిడెంట్ ఉన్న ఎగ్జిక్యూటివ్ పవర్స్ మాత్రం పార్లమెంట్ మినిస్టరే. మన పార్లమెంట్ కాన్సెప్ట్ బ్రిటిష్ పార్లమెంట్ నుండి బ్యారో చేసింది. అక్కడ వెస్ట్ మినిస్టర్స్ అని అంటారు. బట్ బ్రిటిష్లో కింగ్ అండ్ క్వీన్ రియల్ ఎగ్జిక్యూటివ్. అయితే ఇండియాలో ఎలక్టెడ్ మినిస్టరే రియల్ ఎగ్జిక్యూటివ్. పాయింట్ 5, మోస్ట్ యూనిక్ ఆర్టికల్స్. కొన్ని ఆర్టికల్స్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అవి ఇండియన్ సిటిజన్స్కి ఫ్రీడమ్ రైట్స్ లాంటివి. 5 writ ప్రొవైడ్ చేశారు. 32 to 36 ఆర్టికల్స్ వరకు. ఎవరినైనా ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తే ఈ writని యూజ్ చేసుకొని కోర్టుకి వెళ్ళొచ్చు. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ మన ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రొవైడ్ చేస్తుంది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా 18 years అబోవ్ ఉన్న వారికి ఓటింగ్ రైట్స్ని ప్రొవైడ్ చేసింది. ఎన్నో ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయి లైక్ సిఏజీ, యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేసి సిస్టమ్ని స్మూత్గా రన్ చేయడానికి ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసింది. ఎమర్జెన్సీ ప్రొవిజన్ కోసం కొన్ని ఆర్టికల్స్ ప్రొవైడ్ చేసింది లైక్ ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 ప్రెసిడెన్షియల్ రూల్, ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇలా ఎన్నో ఆర్టికల్స్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ చేసి అండ్ వన్ ఆఫ్ ద యూనిక్ కాన్స్టిట్యూషన్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది.